పేటలో పేట కోటని, చిలకలూరుపేట పేట కోటని కుడికాలతో కాదు ఎడంకాలతో కొట్టింది. ఎడంకాలతో కోటని బద్దలు కొట్టింది. ఏం చేసింది మీరే చెప్పాలా? ఎడంకాలితో కోటని బీటలు వరేటు కొట్టొచ్చింది అక్కడ. మరి ఈ పశ్చిమ నియోజకవర్గం ఎంత ధైర్యం కావాలి పశ్చిమ నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేయడానికి? కానీ అక్కడి టన్నులు ఉంది. ఏమంటారు? ధైర్యం అనేది తన రక్తంలో ఉంది. అది తన ధైర్యం. అర్థమైనా? తర్వాత మీ ఆడవాళ్ళే తన బలం, మీరే తన బలం. ఈ పశ్చిమ నియోజకవర్గ చరిత్రనే మా విడుదల రజనమ్మ తిరగ రాస్తుందని చెప్పి ఈ సభ వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. రే గెలుపు కోసం కాదురా మెజార్టీ ఆలోచిస్తున్నాం. ఇక్కడ 1,00,000, 2,00,000 మెజార్టీ అనేది ఆలోచిస్తున్నాం. గెలుపు అనేది ఎప్పుడో గెలిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వెస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించిన రోజే రజనమ్మ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందిరా. ఇంకా మీరు గెలుపు గురించి మాట్లాడుతున్నారు. ఎంత మెజారిటీ ఎంత అనేది మేము ఆలోచిస్తున్నాం. మెజార్టీ గురించి గెలిపించి తీరుతాం రజనమ్మని గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచే ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానంలో కూర్చోబెట్టి అది డిప్యూటీ సీఎం అవుతారా, లేకపోతే ఈసారి హోమ్ మినిస్టర్ అవుతారా, అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. గెలిపించాల్సిన బాధ్యత అయితే మనది. ఈ గుంటూరు నియోజకవర్గ వెస్ట్ నియోజకవర్గ ప్రజలది. మన ఇంటి ఆడబిడ్డగా, మన ఇంటి అక్కగా, మన ఇంటి చెల్లిగా, మనందరికీ ఒక అండగా, ఒక ధైర్యంగా మన వెస్ట్ నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇది రజనమ్మ గెలుపు కోసమే ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన కార్యాలయం పనిచేస్తుంది 24 గంటలు. చెప్తున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా సరే, మీకు ఏ సమస్య వచ్చినా సరే, ఈ కార్యాలయం అనేది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏ కష్టం